హాయ్ ఫ్రెండ్స్, పద్మమ్మ ఆనంది రాసిపెట్టిన లెటర్ని తీసుకొని వచ్చి సింహాద్రికి చూపిస్తుంది. కోటేశ్వరరావుకి ఆ లెటర్ చూపిస్తాడు సింహాద్రి. ఆ లెటర్ చూసిన కోటేశ్వరరావు సింహాద్రిని కిందికి తోసివేస్తాడు. ఏమైంది నాన్న, మామయ్య గారి మీద చేయి చేసుకుంటున్నావు అని విశాల్ అడుగుతాడు. మామయ్య లేదు, గాడిద గుడ్డు లేదు, ఈ లెటర్ చూడు అని ఇస్తాడు కోటేశ్వరరావు. ఇలా నేను పెళ్ళి ఆపుకొని వెళ్ళడం చాలా పెద్ద తప్పు. కానీ నేను రుణపడ్డ ఒక మనిషి రుణం తీర్చుకోవడానికి వెళ్ళక తప్పటం లేదు. నన్ను అర్థం చేసుకుని క్షమించండి విశాల్ గారు. వెళ్ళకపోతే విశ్వాసం లేని మనిషిగా మిగిలిపోతాను అని ఆనంది రాసిన లెటర్ చదువుతాడు విశాల్. నా కొడుకు ఇష్టపడ్డాడు అన్న కారణంతో మీ సంబంధం కలుపుకున్నాను. ఇప్పుడు నా పరువు తీశారు. ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోరు, లేచిపోయింది అనుకుంటారు అని సింహాద్రి మీద చిందులు వేస్తాడు కోటేశ్వరరావు. సింహాద్రి చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. మాట నిలబెట్టుకోలేకపోతే అక్కడ విశ్వాసం లేని మనిషిగా నిలిచిపోతానని రాసి ఉంది అంకుల్, కానీ ఇక్కడ కూడా విశ్వాసం లేని మనిషిగానే నిలిచిపోయింది అని సింహాద్రితో విశాల్ అని వెళ్ళిపోతాడు. విషయం తెలిసిన సునంద జ్యోతి సూర్యని ఊరికే వదిలిపెట్టను అని అంటూ ఉండగా ఆనంది వస్తుంది. ఏయ్, నువ్వు ఎందుకు వచ్చావు? నీ కట్టుబొట్టు చూస్తూ ఉంటే పెళ్లి కూతురులా కనపడుతున్నావు, ఎందుకు వచ్చావు అని సునంద అడుగుతుంది. జ్యోతమ్మ నా కన్నతల్లి కాకపోయినా నన్ను కన్నతల్లిలాగే చూసింది. ఈ పెళ్ళి ఏం కండిషన్ మీద జరుగుతుందో, పెళ్ళి ఆగిపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకు నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటాను అని ఆనంది అంటుంది. నా కొడుకు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని కూడా ఆ అమ్మాయి చేసుకోనని వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు ఎలా చేసుకోవాలి అనుకుంటున్నావు అని సునంద అడుగుతుంది. జ్యోతమ్మ అనాథనైన నన్ను చేరదీసింది, నాకు జీవితాన్ని ఇచ్చింది, లాయర్ని చదివించింది, నాకు కన్నతల్లి లేని లోటు తీర్చింది. అలాంటి జ్యోతమ్మకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మీకు కావాల్సింది ఆదిత్య గారిని మనసా వాచా కర్మన ఇష్టంగా చూసుకునే అమ్మాయే కదా. నేను ఇష్టంగా చూసుకుంటా, తోడుగా ఉంటా. ఆదిత్య గారిని సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు కోరుకునేది ఇలాంటి కోడల్నే కదా. నేను ఇవన్నీ మనస్ఫూర్తిగా చేస్తాను అని నేను కొలిచే శివయ్య సాక్షిగా చెప్తున్నా. నాకు ఎంతో మేలు చేసిన తల్లి లాంటి నా జ్యోతమ్మ కోసం తన రుణం తీర్చుకోవడానికి ఇది నాకు దొరికిన అద్భుతమైన అవకాశంగా భావించి ఆదిత్య గారిని ఇష్టంగా పెళ్లి చేసుకునేకి వచ్చిన. దయచేసి నన్ను కాదనకండి అని ప్రాధేయపడుతుంది ఆనంది. కానీ సునంద అసలు నువ్వు అని చెప్తూ ఉండగా శశికాంత్ ఆపుతాడు. నువ్వు ఇట్రా అని పక్కనకు పిలుచుకొని పోతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.